బ్రేకింగ్ లో చూస్తున్నాం. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్ పై జనసేన పార్టీ చర్యలకు ఉపక్రమించింది. పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశించింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని జనసేన స్పష్టం చేసింది. తనపై అత్యాచారం చేశాడని ఓ మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అవుట్డోర్ షూటింగ్లకు వెళ్లినప్పుడు తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆమె కంప్లైంట్ ఇచ్చింది. మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ బదిలీ చేశారు. జానీ మాస్టర్పై 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు జానీ మాస్టర్ దూరంగా ఉండాలంటూ నోట్ రిలీజ్ చేసింది జనసేన పార్టీ. ఇక ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ఏం జరుగుతోంది? జానీ మాస్టర్ని కార్యకలాపాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశించింది జనసేన పార్టీ అంటున్నారు. రమణ బాబు, గత 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఏదైతే మాస్టర్ జానీ ఉన్నాడో ఆయనపై లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఒక యువతి పైన గత 3 రోజులుగా స్క్రోలింగ్ అయితే సోషల్ మీడియాలో అవుతుంది. అదే దాని మీదకే ఇవాళ తన రాయదుర్గ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో ఈ విషయాన్ని సీరియస్ తీసుకున్న జనసేన పార్టీ అధినేత తక్షణమే జానీ మాస్టర్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. ఎందుకంటే గత ఎలక్షన్లో 2024 ఏపీలో జరిగిన ఎలక్షన్ లో జానీ మాస్టర్ పిఠాపురంకి వెళ్ళి పవన్ కళ్యాణ్ తరఫున మద్దతుదారుగా ప్రచారం చేశారు. కూటమి తరఫున సినీ నటులలో ఈయన కూడా జానీ మాస్టర్ ప్రధానంగా ఎలక్షన్ల సమయంలో పార్టీ విజయం కోసం ప్రచారం చేశారు. అదే కూటమి విజయం సాధించి ఏం చేయాలనేది దాని మీద ప్రచారంలో చేశారు. ఆ ప్రచారంలో భాగంగానే జానీ మాస్టర్తో పాటు చాలా మంది కొరియోగ్రాఫర్స్ వెళ్ళారు. అదే సినీ నటులు వెళ్ళారు. సినీ తారలు వెళ్ళి ప్రచారం చేసిన నేపథ్యంలో జానీ మాస్టర్ కు మా జనసేనకు మద్దతుగా ఉంటుంది. కొన్ని రోజులుగా పనిచేస్తున్న నేపథ్యంలో జనసేనకి అదే లైంగిక వేధింపుల వ్యవహారము పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందనే నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు పార్టీ వర్గాలు ఆయనపై చర్యలు తీసుకున్నాయి. అయితే ఇక్కడ నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని, పార్టీ కార్యక్రమాలు ఎలాంటి సంబంధం లేని విధంగా వ్యవహరించాలని పార్టీ సభ్యులు ఇప్పటివరకు జారీ చేశారు. అదే దానికి సంబంధించి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని చెప్పిన నేపథ్యంలో జానీ మాస్టర్ పై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకున్నాయనేది చూడాల్సిన అవసరం ఉంది. అయితే కోరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న యువతి జానీ మాస్టర్ పైన ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ కేసు వ్యవహారంలో ఎలా వ్యవహరించాలనే దానిపై వాళ్ళు చర్చిస్తున్నారు. అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం గతంలో మనం చూసినాము. గతంలో ఒక వ్యక్తి ఎమ్మెల్యే ఫిర్యాదు ఇచ్చినప్పుడే కూటమి నుంచి ఆయన సస్పెండ్ చేసి ఎమ్మెల్యేని సస్పెండ్ చేసిన కూటమి. అదేవిధంగా ఈ పార్టీకి కానీ కూటమి కానీ ఇలాంటి వ్యవహారాల్లో చెడ్డ పేరు వస్తుంది. పార్టీపై తో పాటు కూటమిలో ఈ వ్యవహారాలు సీరియస్ గా తీసుకునే అవకాశం అయితే ఉంది. అది గతంలో చర్చించి పవన్ కళ్యాణ్ కూడా ఆ విషయంలో కూడా చర్చించి ఆయనపై చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల వ్యవహారం వచ్చిన నేపథ్యంలో ఈ విషయాన్ని సీరియస్ జనసేన అందుకు తగ్గట్టుగానే చర్యలు తీసుకుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే వైసీపీ చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో ఒక సినీ నటి బొమ్మాయికి చెందిన సినీ నటి వ్యవహారంగా అదేవిధంగా ఎవరైనా చర్యలు తీసుకున్నారో అదేవిధంగా చర్యలు తీసుకపోతే పార్టీకి నష్టం వాటిల్లుతున్న నేపథ్యంలోనే ఇలాంటి వ్యవహారాలు ఏ చిన్న కాలం వచ్చినా ఇలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని పార్టీ అధినేత ఇప్పటికే వాళ్ళకి స్పష్టం చేశారు. ఆ నేపథ్యంలోనే జానీ మాస్టర్ పై చర్యలు తీసుకున్నారు. రమణ బాబు, థ్యాంక్ యూ రామకృష్ణ.